హలో ఎవ్రీవన్, ఈరోజు పన్నీర్ పొటాటో కర్రీ విత్ చపాతీ ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇలాగ పన్నీర్ కర్రీ మన ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం. దీనికోసం మనం మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర తాలింపు వేసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతుండగానే నేను వెజిటేబుల్స్ అవి కూడా కట్ చేసుకున్నాను. ఈ పన్నీర్ కూడా ఇలా చూపించిన విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నప్పుడే ఆ పక్కనే వెజిటేబుల్స్ కూడా కట్ చేస్తానండి, ఎందుకంటే మనకు టైం సేవ్ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి వంట కూడా త్వరగా అయిపోతుంది. అన్నీ ఒకేసారి కట్ చేసుకొని దాన్ని కుక్ చేయాలంటే చాలా టైం పడుతుంది. మనం చాలా స్పీడ్గా చేయాలంటే ఇది ఒక మంచి టిప్ అండి. ఇదంతా కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో నుంచి కారం అవి కూడా వేసుకోవాలి. ప్రస్తుతానికి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయినంతకు ఫ్రై చేసుకోవాలి. నేను టమోటాస్ వచ్చి పేస్ట్ చేసి వేసేస్తానండి. అలా అయితే పిల్లలు ఇష్టంగా తింటారు, లేకపోతే అవన్నీ పక్కకు తీసి పెడతారు. 1.5 స్పూన్ వచ్చి కారం వేసాను. 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ కొంచెం మూత పెట్టుకుంటే మనకి ఆ స్పైసెస్ అన్నీ కూడా పొటాటోస్కి బాగా పడుతుందండి. ఈ టమోటా పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా కానీ కర్రీ చేస్తే మా ఇంట్లో చాలా ఇష్టం అండి. అందరూ కూడా బాగా ఇష్టంగా తింటారు. కొంచెం వాటర్ కూడా ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే మనకి ఇందులో బంగాళదుంప ఉంది కాబట్టి అది కొంచెం బాగా కుక్ అయినంత వరకు మనం దీన్ని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. నేను ఇంకో స్టవ్ మీద పన్నీర్ పెట్టి పీసెస్ అంతా కూడా బాగా ఫ్రై చేశాను. అలాగే ఫ్రై చేస్తేనే మనకి పన్నీర్ కొంచెం విడకుండా బాగా వస్తుందండి. మా మమ్మీ అయితే చపాతీ బామేశారండి. ఈ కర్రీ అవుతుండగానే నేను పక్కన చపాతీ కూడా కాల్ చేసుకుంటున్నాను, ఎందుకంటే టైం సేవ్ అవుతుంది. ఈ కర్రీతో పాటు చపాతీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటే మన పని ఇంకా అయిపోతుంది, ఫాస్ట్గా అవుతుంది. నేను చపాతీ కాల్చడానికి అయితే నెయ్యి వాడతానండి, ఆవు నెయ్యి. దాంతోనైతేనే మంచి టేస్ట్ వస్తుంది. చపాతీస్ కూడా సాఫ్ట్గా ఉంటాయి మనకి. ఈ పన్నీర్ పీసెస్ అన్నీ కూడా మనం కర్రీలో ఇలా వేసేసుకొని ఇంకా కొంచెంసేపు ఒక 10 మినిట్స్ అలా సిమ్లో పెట్టుకొని ఉడికించేసుకుంటే మన కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. నేను చపాతీస్ మా పిల్లల కోసం డిఫరెంట్ షేప్స్లో ట్రై చేస్తూ ఉంటానండి. దీన్ని ఫైనల్గా గరం మసాలా వేసేసుకుంటే దగ్గర పడిపోతుందండి గ్రేవీ అంతా కూడా. ఇది ఒక 2 మినిట్స్ ఇలా కుక్ చేసుకొని నేను ఫైనల్గా కసూరి మేతి వేసుకున్నాను. దీంతో మొత్తం గ్రేవీ టెక్స్చర్ అంతా కూడా మారిపోతుంది. ఇంతేనండి, మన పన్నీర్ పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.